చిత్తూరు నగరంలో ఏనుగుల సంచారం కలకలం రేపుతోంది. సంతపేట సమీప ప్రాంతాల్లో ఆదివారం ఉదయం 2 ఏనుగులు తిరుగుతూ కనిపించడంతో నగరవాసులు భయాందోళనకు గురవుతున్నారు. ఇంటి నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం సంతపేటలోని బొడ్డమాను చెరువు సమీపంలో ఏనుగులు సంచరిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. చిత్తూరు నగరం పరిసర ప్రాంతాల్లో అటవీ ప్రాంతం లేకపోవడం, దగ్గరలో గ్రామాలుండటంతో ఏనుగుల వల్ల ప్రమాదం పొంచి ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ సమయంలో ఏనుగులు ప్రజలపై దాడి చేస్తాయోనన్న భయంతో చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వెంటనే అటవీశాఖ అధికారులు స్పందించి ఏనుగులను సురక్షితంగా అటవీ ప్రాంతాలకు తరలించి ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు పట్టాభి, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, చిత్తూరు వెస్ట్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు వచ్చిన 2 ఏనుగులు, ఇవి కూడా టస్కర్స్, మగ ఏనుగులు. ఇదే ఏనుగులు 2019లో వచ్చాయి ఈ రూట్లో. ఇవి తమిళనాడులో ఉన్నాయి. యాక్చువల్గా తమిళనాడు నుంచి అటు కారేటి నగరం వెళ్ళి నిన్నటి రాత్రి మనకు ఎంటర్ అయినాయి ఇటుపక్క. ఇక మైనగొండలపల్లి వరకు పోయి కూడా ఇప్పుడు మళ్ళీ ఎర్లీ అవర్స్లో ఇక్కడికి వచ్చేసాయి, సంతపేట చెరువు ప్రాంతానికి వచ్చినాయి. మేము నిన్న మార్నింగ్ నుంచి కూడా అందరికీ, ఈ చుట్టుపక్కల గ్రామస్తులకు కానీ రైతులకు కానీ అందరికీ కూడా అవేర్నెస్ చేస్తున్నాము. వాళ్ళు ఏం చేయాలా, వాటికి డిస్టర్బెన్స్ చేయొద్దండి అనేసి. ఇప్పుడు కూడా ఎర్లీ మార్నింగ్ అందరూ వచ్చేసాం. మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ లైన్లన్నీ కూడా కట్ చేసి ఉన్నాము, పవర్ ఆఫ్ చేసి ఉన్నాము. ప్లస్ ప్రజలకు అందరికీ కూడా ఇక్కడ ఎవరు డిస్టర్బ్ చేయొద్దండి, ఉండొద్దండి అని చేసి. ఎందుకంటే ఈ మాబు చూసి అవి డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. అవి ఈ ఎండలో బయట రావు, చెరువులోనే ఉంటాయి. ఈవినింగ్ ఎండ తగ్గిన తర్వాత మళ్ళీ అవి మూవ్ అవుతాయి. వాటిని సురక్షితంగా అడవి వైపు మళ్లించేదానికి మా ప్రయత్నాలు చేస్తున్నాం మేము. దయచేసి అందరూ కూడా ఈ ద్వారా మేము తెలియజేయడం, ప్రజలందరూ కూడా కోఆపరేట్ చేయాలి. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా బయట తిరగకుండా, ఎస్పెషలీ వైట్ డ్రెస్సులు, వైట్ క్లాతులు తీసుకోవద్దండి. ఎందుకంటే అవి రివర్ట్ అవుతాయి. ఎవరు కూడా పొలాల వైపు వెళ్ళొద్దని, వాళ్ళ పశువులు కూడా ఇళ్ల దగ్గరనే పెట్టుకోవాలని చెప్పేసి మాకు కోఆపరేట్ చేయండి. వాటిని సురక్షితంగా అడవి వైపు మళ్ళిస్తాం.